ఒకరోజు కర్ణుడు కౌరవ సభలో అవమానించబడి తిరిగి వెళుతుండగా దుర్యోధనుడు సభను ఉద్దేశించి పలికిన పలుకులు. కాదు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిబమున సూత సుతుని కింద నిలువ అరుదలేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమించింది, అది జుగుప్సాకరం నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకులు గుంటుడైన శాంతనముడు శివసముద్రుడు భార్యకు గంగాధరముడు జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిత్తువేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదర్శి ఉరషి పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్య వరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలని, ఆ వాసుని విధురాండ్రైన మా తండ్రిని, పినపితామయ్య అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్రపీఠ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులములను విద్వాదములు ఎందులకు? నాయనా సుయోధన, తండ్ర ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్ర పరిచయే. శాస్త్రమున్న వారెల్లరూ రాజులే. అట్టి రాజులే ఈ కురురాజు పరిషత్తులో పాల్గొంటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడైతే ముత్తావిషులు గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కద నవరత్న శక్తి కిరీటును వేగముక దెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురుచిర మణిమయ మండిత సూరసింహాసనం తెప్పింపు. పరిజనులారా పుణ్యభాగరథితో నందుకుంటును. కళ్యాణ భటులారా మంగళ తుర్యాలు సుస్వరముగా మొంగనిండు. వందమాదులారా కర్ణ మహారాజును కైవారం గావింపుడు. పుణ్యాంగులారా ఈ రాధాసునికి పాలభాగమున కస్తూరి యోగం చిత్తిదిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభావితోలికి వాంఛలు చెడలేక వీరగణ విద్య రాత్పుడు. నేను ఈ సకల మహాజముల సమక్షమున పండిత పరీక్ష మధ్యమున సర్వదా సతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా విచ్చేదను. ఈ అవకాశం ఇచ్చిన రామ్మోహన్ గారికి, సతీష్ గారికి, తదితర కార్యవర్గానికి, మా పని కంటెంట్ గారికి, నాకు అలంకరణ చేసిన మనోహర్ గోగినేని దంపతులు గారికి, కోగంటి గారికి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.